సెకండ్ ఇయర్ వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఈ తక్కువ టైంలో ఏ విధంగా చదవాలి అని ప్లాన్ చేసుకోవడానికి మనకి కొంచెం మీకు హెల్ప్ అయ్యే విధంగా ఒక టేబుల్ ఫామ్ చేసుకున్నామండి. దీంట్లో మనకి ఏంటని చేస్తానంటే లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్. సో దీంట్లో మనం ఒక ఆర్డర్లో ఒక ప్లాన్గా చదివినట్టయితే మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మనకి మంచి స్కోర్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి 19th, 20th, 21 ఈ మూడు కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అండి. దీంట్లో మనం తీసుకున్నట్టయితే లాంగ్ ఆన్సర్స్ ఫస్ట్ క్వశ్చన్ అంటే 19th క్వశ్చన్ వేవ్స్ లెసన్ నుంచి వస్తుంది. ఇది ఫస్ట్ లెసన్ మనకి. దీంట్లో ఏంటంటే 3 క్వశ్చన్స్ ఉంటాయండి. ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ అలాంగ్ స్ట్రెచెస్టింగ్ అని ఒకటి, అంటే సాగదీసిన తీగలో తిరియక్ తరంగాలను ఏ విధంగా ఏర్పరచవచ్చు, అది ఫస్ట్ వన్. రెండోది ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైపు. థర్డ్ వన్ ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ పైపు, అంటే తెరిచిన గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పరచడం, మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పరచడం. ఈ 3 క్వశ్చన్స్ మనం చదివినట్టయితే అంటే ప్యాటర్న్ దగ్గర దగ్గర ఒకేలా ఉంటుంది. సో ఆ 3 చదివినట్టయితే అందులో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చి తీరుతుందండి. ఓకేనా? సో ప్రాబ్లం యాడ్ చేస్తే దానికి 2 మార్క్స్, టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి, లేదంటే అట్లీస్ట్ 6 మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి వస్తుందండి. సో దీనిలో కూడా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కిర్చాఫ్స్ లాస్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ అని, అంటే కిర్చాఫ్ నియమాలు వీట్ స్టోన్ బ్రిడ్జ్ వలయం. రెండోది ఏంటంటే చేస్తుంటే పొటెన్షియోమీటర్ కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్. ఇది ఈజీగా ఉంటుందని క్వశ్చన్, అంటే ఇచ్చిన ఏవైనా ఘటాల యొక్క విచావాలను పొటెన్షియోమీటర్ ఉపయోగించి పోల్చడం. ఇక మూడోది ఏంటంటే ఫైండ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ గివెన్ ప్రైమరీ సెల్ బై యూజింగ్ పొటెన్షియోమీటర్. పొటెన్షియోమీటర్ ఉపయోగించి మనకి ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధం కనుక్కోవడం. ఉన్న మూడింట్లోనూ ఈ థర్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి, అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది గివెన్ సెల్ ఫైండ్ చేయడం, ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధం కనుక్కోవడం ఇంపార్టెంట్. సో ఈ 3 చదివితే 20th క్వశ్చన్ ఈజీగా మనం అటెంప్ట్ చేయగలం. దీనిలో మ్యాక్సిమం మూడింటిలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లము యాడ్ చేయడండి, కానీ ఇది ఒక బెనిఫిట్ అవుతుంది మనకి. లాస్ట్ 14th లెసన్ అంటే న్యూక్లియై కేంద్రకాలు లెసన్ నుంచి ఒకే ఒక క్వశ్చన్ వస్తుందండి. అంటే సిలబస్ మారే దగ్గర నుంచి ఇప్పటి వచ్చి కూడా మనకి 21st క్వశ్చన్ ఓన్లీ న్యూక్లియర్ రియాక్టర్, అంటే కేంద్రక రియాక్టర్ అనేది కాన్స్టెంట్ క్వశ్చన్ అండి. కాబట్టి మీరు ప్లాన్డ్గా చదువుకొని E3, E1 లేదు E3, E1 అంటే 4 క్వశ్చన్స్ మీరు చదవగలిగినట్టయితే జస్ట్ దీనికి సంబంధించి మనకి 2 లాంగ్ ఆన్సర్స్ కూడా మనం అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి దీంట్లో ఉన్న 3 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అయినా సరే, అలాగే దీనిలో ఉన్న 3 క్వశ్చన్స్ ఏదైనా సరే ఇది మస్ట్గా మనం అటెంప్ట్ చేయగలిగితే మంచి మార్క్స్ ఉంటాయండి. దీంట్లో కూడా మనకి ఈజీగా ఎలా ఉంటుందంటే డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్ ఒక మార్క్ ఉంటుంది. పార్ట్స్ ఐడెంటిఫై చేయండి, ఆ భాగాలు మనం ఐడెంటిఫై చేసిన ఒక మార్క్ ఉంటుంది. వాటినే సైడ్గా హెడ్డింగ్ పెట్టి ఆ సైడ్ హెడ్డింగ్స్లో ఏదైనా మ్యాటర్ రాస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి రిమైనింగ్ మార్క్స్ మాకు అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు 4 క్వశ్చన్స్ చదవగలిగినట్టయితే 2 లాంగ్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయగలరు. అదేవిధంగా షార్ట్ ఆన్సర్స్ చూద్దామండి, అంటే స్వల్ప సమాధాన ప్రశ్నలు. ఈ 4 మార్క్స్ మనకి రియాప్టిక్స్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. అవేంటి అని చేస్తారంటే క్రిటికల్ యాంగిల్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చేస్తాను ఒకటి, ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్ అని చేస్తాను ఒకటి, సింపుల్ మైక్రోస్కోప్ అని ఒకటి. ఈ 3 క్వశ్చన్స్ మనం చదవగలిగితే ఖచ్చితంగా 11th క్వశ్చన్ ఈ లెసన్ నుంచే వస్తుందండి. కాబట్టి ఒక క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయగలం. నెక్స్ట్ వన్ వేవ్ ఆప్టిక్స్ నుంచి. దీంట్లో కూడా మనకి ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఒబేస్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ అని, అంటే శక్తి నిత్యత్వ నియమాన్ని. సో సెకండ్ లెసన్ నుంచి అంటే రే ఆప్టిక్స్ నుంచి దృశ్యశాస్త్రము. దీంట్లో 3 క్వశ్చన్స్ ఒకటి అటెంప్ట్ చేయవచ్చు అండి. అదేవిధంగా థర్డ్ లెసన్ వేవ్ ఆప్టిక్స్ అని చేస్తాను. ఓకేనా? తరంగ దృశ్యశాస్త్రం అని, దీని నుంచి 3 క్వశ్చన్స్ ఉంటాయి, ఒకటి అటెంప్ట్ చేయగలం. అదేవిధంగా 4th లెసన్ మనం తీసుకుంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, విద్యుత్ ఆవేశాలు మరియు క్షేత్రాలు. దీనిలో 6 క్వశ్చన్స్ ఉంటాయండి. దీంట్లో మెయిన్ మనకి 3 క్వశ్చన్స్ చూసుకుంటే మ్యాక్సిమం యూటిలైజ్ అవుతుంది. అవి ఏంటంటే ఎలక్ట్రిక్ డైపోల్, టార్క్ యాక్టింగ్ అని ఎలక్ట్రిక్ డైపోల్ అని, అంటే విద్యుత్ విద్రోహం పనిచేసే టార్క్ సమీకరణం. అదేవిధంగా రెండోది యాక్సియల్ లైన్ అక్షయ రేఖ అని, మూడోది ఈక్వటోరియల్ లైన్ అంటే మధ్యగత రేఖ అని. ఈ 3 చదువుకుంటే మ్యాక్సిమం క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా 5th లెసన్ అండి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కెపాసిటెన్స్. దీనిలో ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నది ఏంటి అని చేస్తానంటే కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుందండి, ఎందుకంటే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటే వేరు, సో ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్ అంటే వేరు. అంటే సమాంతర పలకల కెపాసిటర్ అనే క్వశ్చన్ వేరేగా ఉంటుంది, కెపాసిటర్లో సమాంతర సంధానం చేయడం అనే క్వశ్చన్ వేరేగా ఉంటుంది. కాబట్టి అది కొద్దిగా జాగ్రత్తగా చూసి ఐడెంటిఫై చేస్తే ఆ క్వశ్చన్ మనం ఈజీగా అటెంప్ట్ చేయగలమండి.
అదేవిధంగా పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్. ఆ 4 క్వశ్చన్లు చదివితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయగలం. నెక్స్ట్ వన్ ఏంటంటే 7th లెసన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. దీనిలో 3 క్వశ్చన్స్ ఉంటాయండి, ఒక క్వశ్చన్ ఈజీగా మనం అటెంప్ట్ చేయగలం. 8th లెసన్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయగలం. సో 13th ఆటమ్స్, ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఏంటంటే ఇందులో ఎక్కువ ఇంపార్టెంట్ మనకి స్పెక్ట్రమ్, అంటే సిరీస్ ఉంటాయండి. లైమన్, బామర్, ప్యాషన్, బ్రాకెట్, ఫండ్ అని చూస్తాం. సో అవి మా క్వశ్చన్ చదివినట్టయితే దాంతోపాటు బోస్ పాస్చులేట్స్ ఉంటాయి, దాంతోపాటు డీబ్రోగ్లిస్ ఉంటుంది. ఆ 3 క్వశ్చన్ చదివితే ఒక క్వశ్చన్ గ్యారంటీగా మనం అటెంప్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ సెమీ కండక్టర్స్. దీనిలో 3 క్వశ్చన్లు ఏంటంటే దీంట్లో మనకు ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాజిక్ గేట్స్ అండి. నార్ గేట్, నాండ్ గేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఫస్ట్ వన్. రెండోది ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్న పి టైప్ సెమీ కండక్టర్, దాంట్లో ఉన్న ఇది. రెండోది ఎన్ టైప్ సెమీ కండక్టర్, దాంట్లో ఉన్న చార్జ్ గ్యాలెస్ అది. సో 3 క్వశ్చన్స్ చదివితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయగలం. ఓకేనా? కాబట్టి ఇది ప్లాన్డ్గా మీరు చదువుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు మనకి ఇచ్చిన క్వశ్చన్స్లను అటెంప్ట్ చేయొచ్చు. ఇంకా మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ చూసినట్టయితే దీనిలో కూడా స్టాక్గా మనకు కొన్ని లెసన్స్ ఉన్నాయి. అందులో 10th లెసన్ అండి. 10th లెసన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అని చేస్తాను. ఇది వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్లో ఓన్లీ 5 క్వశ్చన్సే ఉంటాయండి. దీనిలో 5 క్వశ్చన్స్ ఉంటాయి, దాని నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 11th లెసన్ ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చెప్తాను. దీనిలో మనకి 2 క్వశ్చన్లు ఇంపార్టెంట్ అండి. ఆ 2 క్వశ్చన్లో క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అదేంటని చేస్తానంటే అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్, అంటే మైక్రో తరంగాల యొక్క అనువర్తనాలు అని చేస్తాను. నెక్స్ట్ వన్ యూజెస్ ఆఫ్ ఐఆర్ రేస్, అంటే ఐఆర్ కిరణాల యొక్క ఉపయోగాలు అని చేస్తాను. 2 క్వశ్చన్సే ఉంటాయండి. 2 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఇంకా నెక్స్ట్ లెసన్ ఏంటని చేస్తానంటే దీంట్లోను 12th లెసన్ అండి, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ అని చేస్తాను. దీనిలో 6 క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ 6 క్వశ్చన్స్ నుంచి మనకి 2+ అంటే 1+1 అంటే 2 క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతాయండి. అంటే 2 క్వశ్చన్లు 6 చదివితే వస్తాయి. సో ఇక్కడ మనకి 4 క్వశ్చన్స్ మ్యాక్సిమం కవర్ అయిపోయాయండి. ఇంకా 15th లెసన్ మనం చదివినట్టయితే 15th లెసన్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ మనకి 3 ఉంటాయండి. ఇంట్రెన్సిక్, ఎక్స్ట్రెన్సిక్ అంటే ఏంటి, అంటే స్వభావజ, అస్వభావజ అర్ధవాహకాలు అంటే ఏంటి. రెండోది ఏంటని చేస్తానంటే డ్రా ద సర్క్యూట్ సింబల్ ఫర్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, అంటే పిఎన్పి, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యొక్క వలయ సంకేతాలను గీయండి అని చేస్తాను. అదొకటి. వాట్ ఆర్ యూనివర్సల్ గేట్స్, అంటే విశ్వద్వారాలు అంటే ఏంటి. ఈ 3 క్వశ్చన్స్ మనం చదివితే చాలండి, ఖచ్చితంగా దీని నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇంకా లాస్ట్ లెసన్ 16th లెసన్ మనకి కమ్యూనికేషన్ సిస్టమ్, అంటే సంసర్గ వ్యవస్థలు అని చేస్తాను. దీని నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ ఉంటాయండి. 5 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ మస్ట్ అండ్ షుడ్గా మనం అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి ఉన్న వాటి 10 నాట్లో మనకి ఓన్లీ ఈ క్వశ్చన్స్ చదువుకున్నట్టయితే ఖచ్చితంగా మనం 4, 5, 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. రిమైనింగ్ క్వశ్చన్స్ మనకి ఏంటంటే ఇందులో ఉన్న కొన్ని లెసన్ నుంచి వస్తాయి. వేవ్ ఆప్టిక్స్ అని చేస్తాను, అదేవిధంగా మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అని చేస్తాను. దీనిలో నుంచి మనకు కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం జరుగుతాయి. కాబట్టి 10 క్వశ్చన్స్ మనకు ఓకేనా. తక్కువ టైంలో మనం అటెంప్ట్ చేసుకోవడానికి ఇవి మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మ్యాక్సిమం మనం మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ.